క్వశ్చన్‌లో ఏమిచ్చారు? P and Q can do a job in 10 days and 15 days respectively. They began to work together, but P leaves after some days. Q finished the remaining job in 5 days. After how many days did P leave అని అడుగుతున్నారు. సో, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే, మనం ఇండివిడ్యువల్ వర్క్స్‌ని రాసుకోవాలి. P can do it in 10 days. Q can do it in 15 days. స్టెప్ 1 ఏం చేయాలి? LCM ఆఫ్ 10, 15 చేయాలి. విచ్ విల్ బి నథింగ్ బట్ 60. అంటే వర్క్ పర్ డే చూసుకుంటే ఎంత అవుతుంది? 60/10 విచ్ విల్ బి 6 యూనిట్స్ పర్ డే. Qకి ఎంత అవుతుంది? 60/15 విచ్ విల్ బి 4 యూనిట్స్ పర్ డే. టోటల్‌గా వాళ్ళు ఒక రోజులో ఎంత పని చేయగలరు P ప్లస్ Q? 10 యూనిట్స్ పర్ డే వర్క్ చేయగలరు. ఇప్పుడేమంటున్నారు? దే బిగాన్ టు వర్క్ టుగెదర్. అంటే వాళ్ళు కలిసి సమ్ ఎక్స్ డేస్‌ని పని చేశారు అనుకుందాం. పర్ డే ఎంత వర్క్ చేస్తారు? 10 ప్లస్ ఆ తర్వాత క్యూ ఎన్ని రోజుల్లో ఫినిష్ చేశారంట? 5 డేస్‌లో. క్యూ ఎంత చేయగలరు? 4 యూనిట్స్. మన దగ్గర ఉన్న ఎల్‌సీఎం ఎంత? అంటే వర్క్ 60 అంటే 10x ప్లస్ 20 ఈక్వల్ టు 60. So 10x will be equal to 40. X will be equal to 40/10 which will be 4. అంటే after 4 days P left.